నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నా పైన నిండుగా ఆత్మవర్షం కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేనందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా ఇదిగో నా సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనలను సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం కూడి ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. మరి సాయంకాల సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, గడచిన మాసమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని ఇచ్చారు, వందనాలు. సమృద్ధినిచ్చారు, వందనాలు. ఈ రీతిగా మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి నాయనా మీరు మంచి తరుణాన్ని అనుగ్రహించారు. స్తోత్రాలు రాజా. మీ కృపకు మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండి అయ్యా. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో మరి ప్రభు భోజన సంస్కారాన్ని గురించి
చాలా స్పష్టంగా కొన్ని మాటలు వారికి వివరించాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న సంఘము దాన్ని కొనసాగించాలని, ఆ క్రమములో వారందరూ కూడా ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టే పౌలు వారికి క్రమాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, అంటే ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన మరణాన్ని మనము ప్రకటించే వారంగా ఉంటామంట. హల్లెలూయా. గమనించండి. అందుకనే బల్లను సమీపిస్తున్నప్పుడల్లా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆయన రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని, ఆయన శరీరం అనబడిన రొట్టెను. ఈ రెంటిని మనము పాలు పంచుకుంటున్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మరణమును మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన మరణము, పుట్టిన మనిషి ప్రతి ఒక్కరూ కూడా చనిపోతారు కదా. మరి ఏంటి ఆయన మరణంలో అంత ప్రత్యేకత అంటే గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ పాపము ఎరుగనివాడు. ఇది మీరు నమ్ముతున్నారు కదా. ఆయనలో ఏ పాపము కూడా లేదు. అయినప్పటికీ ఆయన పాపి అయిన మనిషిలాగా శిలువ మీద మరణించాడు. అందుకనే ఆయన మరణము చాలా ప్రత్యేకమైనది. గమనించండి. ఆ రోజుల్లో శిలువ శిక్ష ఎవరికి విధిస్తారు అంటే నరహత్యలు చేసిన వాళ్ళకి, బందిపోటు దొంగలకి, రాజద్రోహం చేసిన వారికి, ఈ రకంగా దేశానికి అన్యాయం చేసిన వారికి అటువంటి మరణ శిక్షను వాళ్ళు విధిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరినైనా చంపాడా? లేదుగా. ఎవరి దగ్గర అయినా దోచుకున్నాడా? లేదుగా. ఆయన చేసిందంతా స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు. ఇవే ఆయన చేస్తా వెళ్ళాడు. రోగులను ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. కాళ్ళు లేని వారికి ఆయన కాళ్ళు ఇచ్చాడు. చూపు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. వినికిడి శక్తి లేని వారికి వినపడేలాగా చేశాడు. పక్షవాతము రోగం ఉన్న వారిని ఆయన బాగు చేశాడు. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో పడి అక్కడే ఉంటున్నాడు. అతనికి స్వస్థత లేదు. 1 కాదు 2 కాదు, 38 సంవత్సరాలు. అటువంటి రోగిని బాగు చేశాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేశాడు. దయ్యాలు పట్టి ఒక వ్యక్తి శ్మశానాల్లోనే ఉంటున్నాడు. ఎంతసేపు సమాధుల్లో తిరుగుతున్నాడు. అందరినీ గాయపరుస్తూ ఉన్నాడు. తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఇలాగ ఉంటున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అతన్ని గొలుసులతో బంధించేశారు. అటువంటి వ్యక్తిలో నుంచి దయ్యాలన్నిటిని ఆయన తీసేశాడు. కుష్ఠరోగము, దాదాపుగా ఈ రోజుకి కుష్ఠరోగానికి మందు లేదు. గమనించండి. అది మనిషి శరీరంలో ప్రవేశించి ఒక కురుపులాగా ప్రవేశించి అది మనిషిని మెల్లమెల్లగా తినేస్తూ వస్తుంది. చర్మాన్ని, మాంసాన్ని, ఎముకలను కూడా తినేస్తూ వస్తుంది. ఈ రోజుకి దానికి మందు లేదు. అయినప్పటికీ యేసయ్య వారిని కూడా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇటువంటి మంచి పనులు చేసిన ఆయన్ని ఆ రోజున ఏం చేశారంటే సిలువ వేశారు. అది కూడా ఊరంతా చూడాలి, దారిని పోయిన వెళ్ళేవారు కూడా చూడాలి అని చెప్పి అటొక దొంగని ఇటొక దొంగని మధ్యలో ఏ పాపము ఎరుగని యేసయ్యను సిలువ వేశారు. అందుకనే ఆయన మరణము చాలా ప్రత్యేకమైనది. ఎందుకు వీటన్నిటిని ఆయన భరించాడు అంటే మన పాపాల నిమిత్తం ఆయన భరించాడు. మన పాపాలకు రావాల్సిన శిక్ష మనము భరించాల్సింది బదులుగా మన శిక్షను ఆయన భరించాడు. ఇది ఆయన మరణంలోని ప్రత్యేకత. వాస్తవానికి ఆ సిలువలో ఉండవలసింది ఎవరంటే నువ్వు, నేను. కానీ ఎవరున్నారు అక్కడ? ఏ పాపము ఎరుగని నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద ఉన్నాడు. ఆయన సిలువ మీద ఆ రీతిగా మరణించి 3 క్రియలను ఆయన చేశాడు. అంటే 3 పనులు ఆయన చేశాడు. మొట్టమొదటిగా చూడగలిగితే ఆయన చేసింది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది. ఆయన చేసిన మొట్టమొదటి పని, ఆయన సిలువ మీద మరణించి చేసిన మొదటి పని ఏంటంటే గమనించండి. ఎందుకనగా మనం ఆయన యందు, అంటే దేవుని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన, ఏ పాపము ఎరుగని
ఆయనలో ఏ పాపము కూడా లేదు, ఇతనిలో నాకు ఏ నేరము కూడా కనపట్టలేదే అని చెప్పి రాజులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఆయన్ని సిలువ వేయండి, ఆయన్ని సిలువ వేయండి, ఆయన్ని సిలువ వేయాల్సిందే అంటున్నారు. న్యాయాధిపతులు ఏమంటున్నారు? ఇతనిలో నాకు ఏ పాపం కూడా కనపట్టలేదు అంటున్నారు. చేతులు గడిగేసుకుంటున్నారు, ఇతనిలో ఏ దోషం కూడా లేదు అని. కానీ లోకం ఏమంటుంది? ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారు. అటువంటి పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడంట. మనం ఆయన యందు నీతి అగునట్లు క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? పాపముగా మారిపోయాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఆ రకంగా సిలువ వేయబడిన వాళ్ళు శాపగ్రస్తులుగా పరిగణించబడతారు. ఆ సిలువ మీద మరణించేవారు ఇంకా ఆ సిలువ మీద వేలాడుతూ మరి వీటన్నిటి గురించి వాళ్ళు బాధపడుతూ చచ్చిపోతారనమాట. ఇప్పుడు ఉరి తీశారనుకోండి, క్షణాల్లో ప్రాణం పోద్ది కదా. మెడకాయ నరికేశారనుకోండి, క్షణాల్లో ప్రాణం పోద్ది. ఇవన్నీ మరణ శిక్షలే కదా. కానీ సిలువ శిక్ష ఆ రకంగా కాదు. వాళ్ళు గంటల తరబడి, కుదిరితే వీలైతే రోజుల తరబడి ఆ శిక్షను భరిస్తూ గమనించండి. అటువంటి భయంకరమైన శిక్ష. మన శాపాన్ని తీసివేయటానికి ఆయన శాపంగా మార్చాడు. అంటే గమనించండి, వాస్తవానికి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మనము నీతిమంతులుగా మార్చబడటానికి ఆయన సిలువ మీద మరణించాడు. అంటే ఆయన పాపముగా మారాడు. వాస్తవానికి మనలో ఏ నీతి కూడా లేదు. మనం అనుకుంటాం మన భక్తి వలన మనం నీతిమంతులుగా మారతామని మనం అనుకుంటాం. కాదు, గమనించండి, మన భక్తి మనల్ని నీతిమంతులుగా చెయ్యదు. కానీ మన విశ్వాసాన్ని బట్టి మనము నీతిమంతులుగా మారుతాం. ఇప్పుడు దేని యందు విశ్వాసం ఉంచాలి? ఆయన సిలువ మరణం మీద మనము విశ్వాసం ఉంచాలి. ఆయన నీకు నాకు బదులుగా ఆయన సిలువ మీద మరణించాడు అన్న దాని మీద మనం విశ్వసించాలి. అంతే తప్ప ఆయన సిలువ మరణాన్ని చులకనగా హేళనగా చూడటానికి వీల్లేదు. గమనించండి, లోకం ఈ రోజున అలాగే చూస్తుంది. ఆయన దేవుడై ఉంటే ఆయన ఎందుకు చనిపోవాలి? దేవుడైతే అందరినీ చంపేయాలి, కానీ ఆయన ఎందుకు చనిపోవాలి? ఆయన ఎందుకు చనిపోయాడు? మనల్ని నీతిమంతులుగా మార్చటానికే ఆయన చనిపోయాడు. హల్లెలూయా. గమనించండి, నీతిమంతులుగా తీర్చబడటం అనేది దేవుని పరిశుద్ధతలో మనము పాలు పొందేలాగా మనల్ని చేయటం. అందుకనే మనలో పరిశుద్ధత లేకుండా మనం ఆయన్ని చూడలేం. మనం పరిశుద్ధులుగా మారాలంటే మనం నీతిమంతులు కావాలి. ఏ రకంగా నీతిమంతులుగా మారగలం? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే నీతిమంతులుగా మనం మారగలం. అందుకనే గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. ఆ నమ్మిక అతన్ని ఎలాగ మార్చింది? నీతిమంతునిగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలాగ నమ్మాడు? ఇంటిలో నుంచి బయలుదేరి వచ్చేయి, నీ దేశాన్ని నువ్వు వదిలిపెట్టేయి, నీ ఆస్తి నువ్వు వదిలిపెట్టేయి, నీ బంధుమిత్రులను వదిలిపెట్టేయి, బయలుదేరి వచ్చాయంటే వచ్చేసాడు. మనల్ని మన ప్రాంతాన్ని విడిచిపెట్టి రమ్మంటే మనం వస్తామా? ఎంత కష్టంగా ఉంటుంది. రెడ్డి గారు పోల్కొండ లింగాల వదిలిపెట్టి రమ్మంటే మీకు కష్టంగా ఉంటుందా? ఉంటుందిగా. నిన్న గోపాలపురం సంఘం నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్లో చిన్న ఉద్యోగంలో పెట్టి అక్కడ హాస్టల్లో ఉంచి హాస్టల్కి 7,000 కట్టి అతని చేతిలో ఒక 5,000 ఇచ్చి, నాన్న ఉంచు, ఈ నెల హాస్టల్కి ఉంటుంది, నీ చేతి ఖర్చులు, ఉద్యోగానికి వెళ్ళు, ఉద్యోగాల్లో జీతం 20,000 అతనికి ఉంచితే నెక్స్ట్ వారం వచ్చేసాడంట. ఏంటంటే నాకు అక్కడ కూరలు నచ్చట్లేదు, నాకు అక్కడ అన్నం నచ్చట్లేదు, అక్కడ నాకు పులుసు నచ్చట్లేదు, మన ఇంట్లో ఉన్నట్లేదు, మన ఊర్లాగా లేదు అది అంటున్నాడంట. గోపాలపురం లాగా ఉంటుందా హైదరాబాదు? ఉంటుందా? ఉండదుగా. అదే నన్నో ప్రశాంత్నో పంపించారనుకోండి హైదరాబాదు, 3 పూట్ల బిర్యానీ తింటాం, ఆనందంగా ఉంటుంది మాకు. కానీ ఆయనకి ఎలాగుంది? అసలు ఎందుకు వచ్చాను నాకు ఇక్కడ అన్నట్టుందంట. అంటే మన సొంత ఊరిని వదిలిపెట్టుకోవటం మనకి దాదాపుగా నచ్చదు కదా.
ఇక్కడ చిన్న బోండా తినటం బాగుంటుంది మనకి, ఇక్కడ పకోడీ తినటం బాగుంటుంది, ఇక్కడ బజ్జీలు తినటం బాగుంటుంది, అక్కడ ఉండవుగా ఇవి హైదరాబాదులో. అందుకని ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. గమనించండి. మరి అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చాయంటే అబ్రహాంకి ఎంత కష్టంగా ఉంటుంది. అబ్రహాం అయినా చిన్నపిల్లోడా చాక్లెట్ చూపిస్తే వచ్చేయటానికి కదా. అబ్రహాంకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అబ్రహాంకి దాసదాసీ జనాలు ఉన్నారు, అబ్రహాముకు కూడా విస్తారమైన బంధువర్గం ఉంది. వీటన్నిటినీ, ఈ పలుకుబడిని, ఈ పేరును, ఈ సంపద ఆస్తులు వీటిని విడిచిపెట్టి రమ్మంటే ఎంత కష్టంగా ఉంటుంది. కానీ వచ్చాడు, ఆయన రమ్మనంగానే వచ్చేసాడు. ఏంటిది? విశ్వాసము. ఈ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. అందుకనే ఈ రోజున మనము విశ్వాసము బట్టి నీతిమంతులుగా మార్చబడటానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని యొక్క ఉచితమైన కృప. మనం అర్హులం కాదు నీతిమంతులుగా ఉండటానికి, కానీ ఆయన కృప మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా మార్చింది. హల్లెలూయా. అందుకనే మనము కృప ద్వారా మాత్రమే, గమనించండి, కేవలము కృప ద్వారా మాత్రమే. అది మనకి ఉద్యోగాలు వచ్చినాయి, మనకి సంపద ఉంది అంటే మన పూర్వీకులు చేసిన ప్రార్థన, లేకపోతే మనం సంఘం చేసిన ప్రార్థన అంటాం. కానీ నీతిమంతులుగా మనం తీర్పు తీర్చబడ్డాము అంటే మన ప్రార్థన కాదిది, మన పుట్టు పూర్వీకులు ప్రార్థన కాదిది, కేవలము ఆయన కృప మాత్రమే. మనం దేనికి అర్హులం కాదో దానికి అర్హులను చేసేదే దేవుని కృప. గమనించండి. ఆ కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాం. గమనించగలిగితే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అది కృప ద్వారా కాకపోతే ఇంక దేని వల్ల కూడా కాదు. గమనించండి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నీకు ధర్మశాస్త్రం తెలుసుగా. యేసయ్య దగ్గర తెచ్చారు. అప్పుడు ఆయన ఒలీవల తోట నుంచి వచ్చాడు. ఆయన ఒలీవల తోటకి ఎందుకు వెళ్తాడు? పద్దాక ప్రార్థన చేయటానికి వెళ్తాడు. ఆయన ఆ ప్రార్థన నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైనా తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. తీసుకొచ్చి, ఇదిగో నీకు ధర్మశాస్త్రం బాగా తెలుసుగా, ఈ ధర్మశాస్త్రం ప్రకారము ఈ స్త్రీని మనం రాళ్లతో కొట్టి చంపాలి. కారణం ఏంటంటే ఈ అమ్మాయి పాపం చేస్తూ దొరికిపోయింది. గమనించండి. ఇప్పుడు ఆమె కొట్టి చంపబడాలి. దేని ప్రకారం? ధర్మశాస్త్రం ప్రకారం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన నేల మీద వంగొని ఏదో రాస్తా ఉన్నాడు. రాసి ఆయన ఒకటే మాట చెప్పాడు, మీలో ఎవరు పాపం చేయలేదు మొదట మీరు రాయేయండి, తర్వాత ఆ అమ్మాయి మీద రాయేయచ్చు, మీరు వేయండి మొదట అన్నాడు. అంటే ఒక్కొక్కరు కూడా రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. దేని చేత అన్నాడు? కృప ద్వారా అన్నాడు. ఆ కృపే ఆయన అక్కడ చూపించకపోతే ఆ అమ్మాయి ఆ రోజున చనిపోయేదిగా. గమనించండి. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు అన్నాడు ఆయన, అమ్మా ఇక మీదట నువ్వు పాపము చెయ్యదు. అక్కడ ధర్మశాస్త్రానికి కృపకు మధ్య పోరాటం అన్నమాట. ధర్మశాస్త్రం ఏమంటుంది? చనిపోవాల్సింది. కృప ఏమంటుంది? ఆ అమ్మాయి మార్పు పొందాలి, ఆ అమ్మాయి బతకాలంట. గమనించు. అందుకనే ఆ అమ్మాయి బతకటానికి అర్హురాలు కాదు, కానీ అర్హత పొంది ఇప్పుడు బతికింది అంటే దేని వలన? కృప వల్ల మాత్రం. అలాగే మనం కూడా నీతిమంతులం కాలేము. నీతిమంతులం అయ్యామంటే దేని వల్ల? ఆయన కృప వల్ల మాత్రమే. అది కృప చేత అయిన ఎడల ఇక క్రియల మూలమైనది కాదు. అది కృప ద్వారా జరిగింది అనుకోండి, అది మన చేతి పనుల వల్ల, మన ప్రార్థన వల్ల, మన ధర్మ కార్యాల వల్ల, మన భక్తి వల్ల ఏది కాదు. అలా కాకుండా అయింది అనుకోండి, అది కృపే కాదంటున్నాడు ఆయన. అలా కాకపోతే అది కృప కాదంట. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. అందుకని పరిశుద్ధత లేకుండా, అనగా ఆ విశ్వాసము లేకుండా ఆ పరిశుద్ధతలోనికి మనము వెళ్ళలేము. ఆ పరిశుద్ధతను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడతాం. గమనించండి. ఆ విశ్వాసం వలన ఆ విశ్వాసం వలన నీతిమంతులుగా మనం మార్చబడతాం. ఆ నీతిమంతులుగా మార్చబడిన కారణంగా మనం పరిశుద్ధతలోనికి వెళ్తాం. ఆ పరిశుద్ధతను బట్టే ఆయనను మనము చూడగలుగుతాం. హల్లెలూయా.
అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఆయనను చూడలేరంట. హల్లెలూయా. గమనించండి, దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూనే ఉంటారు కానీ ఆయన మొహం చూడటానికి వాళ్ళు సరిపోరు. అంటే వాళ్ళు పరిశుద్ధులు కారా అంటే అలా కాదు. ఆయన వారికి అనుమతి ఇవ్వలేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 రెక్కలతో వాళ్ళ శరీరాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నారు. గమనించండి. అందుకని వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతో ఏం చేస్తున్నారు, వాళ్ళ శరీరాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ ఏమంటున్నారు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఈ సంగతి మనము చూస్తూ ఉంటాం. అందుకని అటువంటి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళటానికి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు కాస్త ఇప్పుడు మన కోసం ఏమైపోయాడు, సిలువలో మరణించాడు. ఆయన మరణించి మనల్ని ఏం చేశాడు, నీతిమంతులుగా మార్చాడు. ఇది ఆయన సిలువలో చేసిన మొట్టమొదటి, సిలువలో మరణించి చేసిన మొదటి పని. రెండవది గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుంచే మాట్లాడుతున్నాను. 8వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు దరిద్రము వలన ధనవంతులు, మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమైపోయాడు, ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన ధనవంతుడు, ఆయన సకల సమృద్ధిలో దేవుని మహదైశ్వర్యంలో ఉన్నవాడు. ఆయన ఆ ఉన్నవాడు కాస్త మనము ధనవంతులం కావాలని, ఎలాగవుతాం ధనవంతులం, ఆయన దరిద్రత వలన మనము ధనవంతులం అవ్వాలని మన నిమిత్తం ఆయన ఏమైపోయాడంట, దరిద్రుడైపోయాడంట. గమనించండి. వాస్తవానికి ప్రపంచంలో అందరికి అన్నీ ఉన్నాయి కదా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆకాశ పక్షులకంట గూళ్ళు ఉన్నాయంట. ఆకాశ పక్షులకి ఏమున్నాయి, గూళ్ళు ఉన్నాయి. నక్కలకి ఏమున్నాయి, బొరియలు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుడు తలవాల్చటానికి స్థలమే లేదు. శిష్యులు కూడా 1-2 సార్లు అడిగారు ఆయన్ని, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అడిగారు ఆయన్ని. ఆయన ఎక్కడ ఉంటున్నాడు, పగలంతా వీళ్ళతో తిరుగుతూనే ఉన్నాడు, సూచక క్రియలు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, రాత్రి అంతా తండ్రితో ప్రార్థన ద్వారా సహవాసాన్ని చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన తలవాల్చే స్థలం ఎక్కడ అవకాశం కుదిరింది ఆయనకి. పోని ఒకానొక రోజు ఏదో కాస్త అలాగ తలవాల్చుకుందాం అనుకున్నాడు పడవలో. ఇంతలో ఏమొచ్చింది, పడవలోకి తుఫాను వచ్చింది. ఇంకా ఆయన్ని నిద్రపోనిచ్చారా జనాలు, నిద్రపోనిచ్చారా? మనం ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంది, కోతి వచ్చింది, ఆరాధన జరుగుద్దా? ఆయన ఉన్నాడు అక్కడ, మరి తుఫాను వచ్చింది, ఇంకా ఆయన నిద్రపోనిస్తారు? వాళ్ళు నిద్రపోనివట్లా. ఏమంటున్నారు, అయ్యా మేము ఇక్కడ తుఫాను వచ్చి అల్లకల్లోలం అయిపోయి మేము చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాం, నశించిపోతున్నాం, నీకు చింత లేదా? గమనించండి. ఇంకా ఆయనకి ఎక్కడ స్థలం ఉంది. అందుకనే ఆయన పుట్టినప్పుడు కూడా ఆయనకు మరి స్థలము లేక ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని, పశువుల తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టారు. గమనించండి. బహుశా ఆ చలిలో ఆయనకి ఏ ఆదరణ కూడా లభించలేదు. సత్రంలో అంట స్థలం లేదంట ఆయనకి ఆ సమయానికి. అక్కడ జనాభా లెక్కలు రాయించుకోవటానికి వెళ్ళారు, కానీ అక్కడ ఏం లేదు, స్థలం లేదు ఆయనకి. అందుకని ఆయన్ని పశువుల పాకలో ఉంచారు. గమనించారు. అంత దరిద్రతను ఆయన అనుభవించాడు, అంత దరిద్రతను ఆయన అనుభవించాడు. వాస్తవానికి మనిషిన తర్వాత ఎంతో కొంత పోగేసుకుంటాడు కదా, ఆయన పోగేసుకోలేదు, సమస్తాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఎంతగా పోగొట్టుకున్నాడంటే తన కోసం ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన తన కోసం మిగిల్చుకోలేదు. అందుకనే గమనించండి, ఆ సిలువలో ఆయన్ను పొడిచిన తర్వాత రక్తానికి బదులు ఏమొచ్చిందో తెలుసు, ఆయన డొక్కల్లో నుంచి నీళ్ళు వచ్చింది. అంటే రక్తము కూడా లేదు. గమనించండి, రక్తము కూడా లేదు ఆయనలో, ఇంకా అది కూడా ఆయన దారపోసాడు. గమనించండి. ఆ రకంగా దరిద్రతను ఆయన అనుభవించాడు. కారణం ఏంటంటే మనల్ని ఆయన ధనవంతులుగా చేయాలని. గమనించండి. పరమ తండ్రి అయిన దేవుడు
మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రతను అనుభవించాడు. మనం ధనవంతులు అంటే గమనించండి, ఆత్మీయమైన ఐశ్వర్యమును మనకివ్వటానికి ఆయన నిందలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు, శ్రమలు ఆయన అనుభవించాడు. గమనించండి, మనం అనుకునే వస్తు వాహన సంపదలు ఇవ్వటానికి ఆయన మన కోసం చనిపోలేదు. పరలోకంలో నిత్య రాజ్య భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన చనిపోయాడు. ఇదే ఆత్మీయమైన ఐశ్వర్యము. హల్లెలూయా. గమనించండి, ఆత్మీయమైన ఐశ్వర్యం. గమనించండి, ఎవరైనా అడుగుతారు, పిల్లల కోసం ఏం దాచావు, పిల్లల కోసం ఏం వెనకేసావు? కొంతమంది దగ్గర సమాధానం ఉండదు. కానీ పిల్లల కోసం దాయటం, మన కోసం దాయటం కంటే గొప్ప సంగతి ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది చాలా అవసరమైనది. అందుకనే అది ఐశ్వర్యముతో సమానం, అది ధనము మనకు. అందుకనే మన ధనాన్ని ఎక్కడ దాచుకోమంటున్నాడు యేసయ్య? పరలోకంలో దాచుకోమన్నాడు. ఇక్కడ దాచుకుంటే అంట ధనం ఏమవుతుంది? దొంగలు వచ్చేస్తారు, లేకపోతే చెదలు పట్టేస్తుంది, లేకపోతే ఏదో ఒక రకంగా నాశనం అయిపోద్ది కదా. మీకు గుర్తుందో లేదో, మనం అప్పుడు ఆరాధన కోళ్ళ ముత్తయ్య ఇంటి పైన జరుపుకునే వాళ్ళం. ఆ సమయంలో మీకు గుర్తుందో లేదో, మైలవరంలో ఒక ఆమె డబ్బులు దాచి దాచి దాచి, గుర్తొచ్చిందా మీకు? మైలవరంలో బస్ స్టాండ్ దగ్గర ఒక ముసలామ డబ్బులు దాచి దాచి తీరా ఈ చెదలు పట్టేసి ఇంట్లో పెడితే అన్ని 500 కాగితాలే, అన్ని 500 కాగితాలే. బ్యాంక్ వాడు ఇద్దామన్నా తీసుకోలేదాడు. అదేదో మొదటి నుంచి బ్యాంకులో వేసుకోపోయిందా ముసలమ్మ? గుర్తులేదా మీకు? చాలా కాలం అయింది, మనం అప్పుడు ఆరాధన అక్కడ జరుగుతుంది. అందుకనే అప్పుడు అక్షరాల దేవుడు చెప్పిన మాట నిజమైంది. ఇక్కడ ఉంటే ఎవరు ఏమైపోతాయి? చిమ్మెట కొట్టేస్తుందంట. ఇక్కడ ఉంటాయి చిమ్మెట తెలుసుగా, మనకి బట్టల్లో వచ్చి చేరుద్ది, బట్టలనే కొట్టేస్తుంది. అది కాగితం ఎంతసేపు దానికి కదా, చిమ్మెట కొట్టేస్తుంది, లేకపోతే దొంగలు ఎత్తుకుపోతారు. కానీ మన ధనం పరలోకంలో మనం దాచుకున్నాం అనుకో, అది శాశ్వతంగా ఉంటుంది. అందుకని మనం అక్కడ ధనం దాచుకోవటానికి ఆయన ఎక్కడ ఇద్దరు దొంగల మధ్యలో ఉండిపోయాడు ఆయన. గమనించండి, అందుకని ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన పాపముగా శాపముగా మార్చబడ్డాడు. మనం ధనవంతులుగా మారటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. గమనించండి, అందుకనే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీలు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు. గమనించండి, ఏంటి అవసరత? జ్ఞానము కలిగిన తల్లిదండ్రులు అయితే పిల్లల కోరిని అన్నీ ఇస్తారా? ఏది అవసరమో అదే ఇస్తారు కదా, ఏది అవసరమో అదే ఇస్తారు. పిల్లలు అన్నీ అడుగుతారు, కనిపించిందల్లా అడుగుతారు. కానీ అన్నీ అవసరమా పిల్లలకి? అవసరం లేదుగా కదా. ఇప్పుడు వినయ్ ఉన్నాడు, వినయ్కి అన్నీ అవసరం. వినయ్కి బుల్లెట్ అవసరమా? ఏం అవసరం మరి వినయ్కి? సైకిల్ అవసరం. కాబట్టి వాళ్ళ నాన్న ఏం చేశాడు? సైకిల్ కొన్నాడు కదా. అలాగే మనకి ఏది అవసరమో, కానీ మన మనసు ఎలాగుంటుంది? అన్నీ కావాలి అన్నట్టు ఉంటుంది కదా. మనిషి ఆలోచన ఎలాగుంటుంది? అన్నీ కావాలి. ఆశలావు పేగు సన్నం. ఆశ అయితే ఎలాగుంటుంది? పల్లెం నిండా కనిపించాలి. ఏం తింటావు? ఇంతే తింటావు. మరి మనిషి ఆలోచన అలాగుంటుంది. కానీ జ్ఞానవంతులైన తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి ఏది అవసరమో అది మాత్రమే ఇస్తారు. గమనించండి, దేవుడు కూడా మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. మనం భరించలేనిది ఏది కూడా ఇవ్వడు, మనం మోయలేనిది ఏది కూడా ఆయన మనకి ఇవ్వడు. గమనించండి, అందుకని ఆయన అంటాడు మత్తయి సువార్తలో, ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత, మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు కావాల్సినవన్నీ వస్తాయి అంటాడు. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? మనం దేవుని నీతికి, ఆయన రాజ్యానికి ఇవ్వాలి. అప్పుడే మనం ధనవంతులుగా మారతాం. ఎటువంటి ధనం గురించి నేను మాట్లాడుతున్నాను? పరలోక రాజ్యంలో మన ధనం గురించి మాట్లాడుతున్నాను. కావచ్చు ఈ లోకంలో ధనం ఉన్న వారికి గౌరవం ఉండొచ్చు,
ధనం ఉన్న వారికి పలుకుబడి ఉండొచ్చు, వారికి పేరు ఉండొచ్చు, కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ స్థానము పరలోక రాజ్యంలో ఉందా లేదా, ఇది ఆలోచించాలి మనం. అందుకని లూకాసు సువార్తలో నలుగురు ధనవంతుల గురించి సువార్తికుడు రాస్తాడు. గమనించండి, నలుగురు ధనవంతుల గురించి సువార్తికుడు రాస్తాడు. ముగ్గురు ధనవంతులేమో ధనాన్ని విడిచిపెట్టలేక వెళ్ళిపోతారు. కానీ ఒక ధనవంతుడు, అదే పొట్టి జక్కయ్య, అతను మాత్రం తన ధనాన్ని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడతాడు. గమనించండి, ధనాన్ని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడతాడు. ఏమంటాడు? అయ్యా, నేను ఇప్పుడు వరకు అన్యాయంగా సంపాదించాను, నా ఆస్తి అంతట్లో సగభాగం నేను పేదలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు వరకు నేను జనాల దగ్గర పన్నులు కట్టించుకునేటప్పుడు ఇష్టానుసారంగా కట్టించుకున్నాను. ఇప్పుడైతే నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. కాబట్టి గమనించండి, ఆ మాటకు యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే ఇక్కడ వదిలేసుకుంటే ఎక్కడ మిగులుద్ది మనకి? అక్కడ మిగులుద్ది. హల్లెలూయా. అది అక్కడ పోగేసిన వాళ్ళం అవుతాం. దానివల్ల మనం ధనవంతులు అవుతాం, ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా మనము మారుతాం. కాబట్టి మన భయాల్ని మనం విడిచిపెట్టుకోవాలమ్మో, రేపేం జరుగుతుందో, ఏమవుతుందో, అయ్యో నా చేతుల్లో డబ్బులు లేవే. చూసుకోవటానికి ఆయన ఉన్నాడు కదా, మనకు విశ్వాసం లేదా? గమనించండి, చూసుకోవటానికి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, కొన్ని సందర్భాల్లో మీకు తెలుసుగా, కొంతకాలం క్రితం నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చినప్పుడు చాలా ఆర్థికంగా చాలా కష్టంగానే ఉంది, చాలా కష్టంగా ఉంది. డాక్టర్ పెద్దబాబు అంటాడు, నువ్వు ఫ్రూట్సే తినాలి, ఏది పడితే తినకూడదు అంటాడు ఆయన. కొనే అవకాశం అయితే లేదు, అంత ఆర్థికంగా అంత కష్టంగా ఉంది. కానీ ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తే, కానూరులో, విజయవాడలో, ఆమె 2 యాపిల్ కాయల్ని 8 ముక్కలు చేసి పెట్టింది. గమనించండి కదా, సాధారణంగా ఒక యాపిల్ కాయ కోసి పెడితే చాలా, ఒక మనిషికి ఎన్ని యాపిల్ ఇస్తారు? ఒకటేగా. ఆమె ఏం చేసింది? 2 యాపిల్ కాయలు 8 ముక్కలు కోసి పెట్టింది. అంటే అంత అవసరం ఆ టైంలో నాకు. పళ్ళు తినటం అనేది అంత అవసరం అంటే దేవునికి తెలుసుగా. గమనించండి, అందుకనే ప్రతి అవసరత దేవుడు మనకు తీరుస్తాడు. అటువంటి విశ్వాసము మనకు ఉండాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనకి కావాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు? మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అది అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యూ అంటది. గమనించండి, యాడెడ్ అంటే తర్వాత అన్నీ మనకి కలిసి వస్తాయి, అన్నీ కలుస్తాయి మనకి కదా, కలుస్తాయి. మనమేమనుకుంటాం? ఈ వర్షాల ముందు గట్లేస్తామా పొలానికి? గట్లు గనివి అంటామా? వేసేటప్పుడు అటు కొంచెం ఇటు కొంచెం ఇదేం కలుస్తుంది అనుకుంటాం కదా. మన ఆలోచన అక్కడ వరకే. కానీ దేవుని ఆలోచన చూసారా మన పట్ల ఎలాగుందో? దేవుని చిత్తం చూసారా మన పట్ల ఎలాగుందో? మనం మొదట ఆయనను కోరుకునే వారం అయితే, ఆయన రాజ్యం కోసం మనం ప్రయాసపడే వారం అయితే, దేవుడు ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే ఆయన మన కోసం దరిద్రుడిగా ఆయన మారిపోయాడు. వాస్తవానికి సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకంటూ సమాధులు రెడీ చేసుకుంటారు, సమాధులు తొలిపించుకుంటారు లేదా రెడీ చేసుకుంటారు. కానీ నాకు సమాధి కూడా లేదు. అరిమత్తయి యోసేపు తన కోసం సిద్ధం చేసుకున్న సమాధిని, ఆ సమాధిలో యేసయ్యను పెట్టారు. గమనించాలి, అంత స్తోమత లేని వ్యక్తిగా ఉండిపోయాడు. ఎందుకని? మనల్ని ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేయటానికి. హల్లెలూయా. కాబట్టి 2 విషయాలు ఇవి. ఒకటేమో ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన పాపంగా మారిపోయాడు, మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. మరొక సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. గమనించండి. మనకు ఆశీర్వాదము ఇవ్వటానికి, మనం ఒక ఆశీర్వాదకరంగా మారటానికి ఆయన ఏమైపోయాడు? శాపం అయిపోయాడండి. బా, ఎంత గొప్ప సంగతి ఇది! గమనించారా? మనం నీతిమంతులుగా అవటానికి ఆయన ఏమైపోయాడు? పాపముగా మార్చబడ్డాడు. మనం ధనవంతులు అవటానికి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం ఆశీర్వాదకరంగా మారటానికి ఆయన ఏమైపోయాడు? శాపంగా మార్చబడి. అంటే ఆయన సిలువలో మరణించి చేసిన మూడవ పని ఇది. హల్లెలూయా! ఆయన సిలువలో మరణించి చేసిన మూడవ పని ఇది. ఆయన శాపంగా మారిపోయాడు. గమనించండి. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ఏం చేశాడు? ఆయన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు, విడిపించేశాడు. అందుకని అంట మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉందంట. హల్లెలూయా! మ్రాను మీద వ్రేలాడిన అనగా శిలువ మీద వేలాడిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరంట? శాపగ్రస్తుడు. మనమేమనుకుంటాం ఈ లోకంలో? ఎలాగో సిలువ లేదుగా మనకి. మనమేమనుకుంటాం ఈ లోకంలో? ఎవరు శాపగ్రస్తులు అనుకుంటాము కదా? భయంకరమైన మరణానికి గురయ్యారు అనుకోండి, వాళ్ళు శాపగ్రస్తులు అని మనం అనుకుంటాం. లేకపోతే అనుకోని సంఘటనలో ఉండిపోయారు అనుకోండి, వాళ్ళు శాపగ్రస్తులు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏమని రాయబడుతుంది బైబిల్లో? ఎవరైతే సిలువ మీద వ్రేలాడతారో వాళ్ళు శాపగ్రస్తులు అంటారు. ఇప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉండటానికి సిలువ మీద ఆయన వ్రేలాడాడు, అవునా కాదా? ఆయన సిలువ మీద వేలాడాడు. గమనించండి. మండు టెండలో ఆయన సిలువ మీదే ఉండిపోయాడు. అది నింగికి నేలకు అనగా ఆకాశానికి భూమికి మధ్యలో ఆ రకంగా వేలాడిపోయేవాడు. కనీసం దాహం ఇవ్వమంటే నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి అంటే ఆయనకు చేదు చిరకనిచ్చారంట. అది ఆయన తాగలేకపోయాడు. గమనించాలి. ఎందుకని? లోకం ఆయన అంతగా హింసించింది అంటే ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. ఎందుకో తెలుసా? ఆయన మనకు తన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడటానికి ఆయన ఆ రకంగా చేశాడు. గమనించండి. మనం అనుకుంటాం మనం అన్నీ పొందుకుంటే ఆశీర్వాదం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో అదే ఆలోచనలో మనం ఉంటాం. కానీ ఇవ్వటమే ఆశీర్వాదం. హల్లెలూయా! ఇవ్వటమే ఆశీర్వాదం, తీసుకోవటం ఆశీర్వాదం కాదు. ఇవ్వటం ఆశీర్వాదం. గమనించండి. అందుకనే ఇప్పుడు పొలాలు ఉన్నాయి మీకు. పొలాల్లో చిన్న చిన్న పనులు కూలీలు పెట్టి చేయిస్తున్నారా? అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక 5 కూలీలు పెట్టి చేయించారనుకో, 5 కుటుంబాలను మీరు ఆ రోజుకి పోషించినట్టా కాదా? అంటే మీరు ఇప్పుడు 5 కుటుంబాలకు ఏమయ్యారు? మీరు ఆశీర్వాదకరంగా మారారు. గమనించండి. ఇవ్వటం ఆశీర్వాదం, ఇవ్వటం ఆశీర్వాదం. అందుకని అబ్రహాము బయటకు వచ్చేసాడు కదా. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరు శపిస్తే వారిని నేను శపిస్తాను. ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. గమనించండి. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంది, నిన్ను ఆశీర్వదించి ఉందువు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. గమనించండి. నువ్వే ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అబ్బా, అబ్రహాముకు దేవుడు అటువంటి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. అదే రీతిగా మనం కూడా ఆశీర్వాదానికి కారకులుగా ఉంటామని, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారని మనం అనుకుంటాం. మనం నష్టపోతున్నామే,
మనం నష్టపోయినా సరే అనేకులు దీన్ని బట్టి మేలు పొందుతారు. ఇప్పుడు ఆయన ప్రాణం పోతుంది అక్కడ శిలువ మీద, కానీ ఆయన లోకాన్ని ఏం చేశాడు? ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. మరి ఆయన నష్టపోతున్నాడుగా అక్కడ. ఆయన నష్టపోయినా సరే మనల్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. కొన్ని సందర్భాల్లో మనము కోల్పోవచ్చు, కానీ ప్రభునామాన్ని బట్టి మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా మనము ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఆ రీతిగా ఆయన సిలువలో మరణించి ఈ 3 పనులు చేశాడు. మనల్ని నీతిమంతులుగా మార్చాడు, మనల్ని ధనవంతులుగా మార్చాడు, మనల్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. గమనించండి, ఈ రకంగా ఆయన దరిద్రుడైన, ఆయన పాపముగా మార్చబడిన, ఆయన శాపగ్రస్తుడైన, ఆయన మన కోసమే అవన్నీ కూడా ఆయన భరించాడు. ఆ రీతిగా ఆ శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదాం. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు మేము ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. రాజా, సహాయము చేయండి నాయనా. మేము నీతిమంతులుగా మార్చబడటానికి మీరు పాపముగా మార్చబడ్డారయ్యా. మేము ధనవంతులుగా మార్చబడటానికి మీరు దరిద్రుడిగా మార్చబడ్డారయ్యా. మేము ఆశీర్వాదకరంగా మార్చబడటానికి మీరు శాపమైపోయారయ్యా. రాజా, సహాయము చేయండి. రాజా, మీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకుంటూ ఉన్నాం. మీరు సిలువలో మరణించి మమ్మల్ని నీతిమంతులుగా, ఆశీర్వాదకారకులుగా, ధనవంతులుగా మార్చారు. స్తోత్రాలు. కూడిన ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను చూపించండి. ఈ మాటలు మా వినికిడిలో దీవించమని, మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే